హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఓపెన్ చేస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? April 8th అల్లు అర్జున్ గారి బర్త్డే సందర్భంగా ఒక స్పెషల్ అనౌన్స్మెంట్ అయితే వచ్చింది. అల్లు అర్జున్ గారు అట్లీ గారి కాంబినేషన్ లో సన్ పిక్చర్ బ్యానర్ లో కళానిధి మారన్ గారు ప్రొడ్యూస్ చేస్తున్నారు మూవీని. ఎప్పటి నుంచో సోషల్ మీడియాలో ఒక రూమర్ అయితే నడుస్తుంది, అల్లు అర్జున్ గారు అట్లీ గారి కాంబినేషన్ లో ఒక మూవీ రాబోతుంది అని. సో ఫైనల్లీ అది అఫీషియల్ గా కన్ఫర్మ్ చేశారు. అయితే ఈ అప్డేట్ రిలీజ్ అయిన వెంటనే ఇన్స్టెంట్ హిట్ అయింది. ఇండియా మొత్తం హ్యూజ్ హైప్ తీసుకొచ్చింది ఈ మూవీ మీద. ఈ అనౌన్స్మెంట్ వీడియో మీరందరూ చూసే ఉంటారు. అందులో మీరందరూ కూడా అబ్జర్వ్ చేసే ఉంటారు. ఈ అనౌన్స్మెంట్ వీడియోలో మెయిన్ హైలైట్ అయింది లోలా విఎఫ్ఎక్స్. హాలీవుడ్ లోనే ఒక ప్రెస్టీజియస్ అండ్ లీడింగ్ విజువల్ ఎఫెక్ట్స్ స్టూడియో. హాలీవుడ్ లో ఉన్న చాలా పెద్ద పెద్ద సినిమాలకి, పెద్ద పెద్ద ఫ్రాంచైజీస్ అన్నింటికి ఈ లోలా విఎఫ్ఎక్స్ కంపెనీ అనేది వర్క్ చేస్తుంది. ఈ ఒక్క కంపెనీ మాత్రమే కాదు, హాలీవుడ్ కి సంబంధించిన చాలా కంపెనీలు అల్లు అర్జున్ అట్లీ గారి మూవీలో ఇన్వాల్వ్ అవబోతున్నాయి. సో ఈ మూవీలో ఏమేమి కంపెనీస్, ఏమేమి స్టూడియోస్ ఇన్వాల్వ్ అవబోతున్నాయి, అసలు వాటి స్పెషాలిటీస్ ఏంటి అనేది మనం ఒక్కొక్కటిగా చూద్దాము. సో దాన్ని బట్టి లాస్ట్ లో మనం ఒక కంక్లూజన్ కి రావచ్చు. అసలు ఈ సినిమా ఎలా ఉండబోతుంది, ఏ విధంగా ప్లాన్ చేశారు అనేది లాస్ట్ లో చెప్తాను. సో ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఆ తర్వాత ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అలాగే ఈ వీడియో మీద మీ అభిప్రాయాలు ఏంటో కూడా కామెంట్స్ లో చెప్పండి. మనసులో గుర్తుంది కదా, నచ్చితే మెచ్చుకుందాం, అందరితో పంచుకుందాం. సో ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ టు ఓపెన్ చేస్తే. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం అసలు మర్చిపోద్దు. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్రెడీ చెప్పాను కదా, ఈ టీజర్ అనౌన్స్మెంట్ వీడియోలో మెయిన్ హైలైట్ అయింది లోలా విఎఫ్ఎక్స్. అసలు ఈ లోలా విఎఫ్ఎక్స్ అంటే ఏంటి? హాలీవుడ్ లో ఉన్న వన్ ఆఫ్ ద లీడింగ్ విజువల్ ఎఫెక్ట్స్ స్టూడియో. అయితే ఈ లోలా విఎఫ్ఎక్స్ వాళ్ళ స్పెషాలిటీ ఏంటంటే క్యారెక్టర్స్ కాస్మెటిక్ ఎన్హాన్స్మెంట్స్. అంటే ఒక ఆర్టిస్ట్ యొక్క స్క్రీన్ ప్రెజెన్స్ ని, వాళ్ళ యొక్క డీటెయిల్స్ ని ఎన్హాన్స్ చేస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే అడోబ్ ఫోటోషాప్ మనందరికీ తెలిసిందే కదా. అందులో ఏం చేయగలం మనం? ఒక పిక్చర్ని తీసుకొని ఆ పిక్చర్కి చాలా ఇంప్రూవ్మెంట్స్ అనేవి, ఎన్హాన్స్మెంట్స్ అనేవి మనం చేయగలుగుతాం. ఆ పిక్చర్లో ఒక పర్సన్కి స్కిన్ మీద ఏమైనా పింపుల్స్ ఉన్నా కానీ, ముడతలు ఉన్నా కానీ, లేకపోతే ఏమైనా డార్క్ సర్కిల్స్ ఉన్నా కానీ, బ్లాక్ హెడ్స్ ఉన్నా కానీ, ఇలాంటివన్నీ కూడా మనం రిమూవ్ చేయగలం. అలాగే హెయిర్ కలర్ని అడ్జస్ట్ చేయగలము, అలాగే ఫేస్ కలర్ని అడ్జస్ట్ చేయగలము, ఐ కలర్ని అడ్జస్ట్ చేయగలము, టీత్ కలర్ని అడ్జస్ట్ చేయగలము. ఇలాంటి ఎన్హాన్స్మెంట్స్ అనేవి మనం ఫోటోషాప్లో చేయగలము. కానీ ఇవన్నీ కూడా మనం అడోబ్ ఫోటోషాప్లో ఒక సింగిల్ ఫోటోతో మాత్రమే చేయగలం, అది కూడా స్టిల్ ఫోటోతో. కానీ ఒక మూవింగ్ ఆబ్జెక్ట్, ఒక కాంప్లెక్స్ ఇమేజెస్ని ఎన్హాన్స్మెంట్ చేయాలంటే చాలా కష్టం. సో దాన్ని ఈ లోలా విఎఫ్ఎక్స్ వాళ్ళు చాలా అడ్వాన్స్డ్గా హ్యాండిల్ చేస్తారు. అండ్ ఇదే కాదు, లోలా విఎఫ్ఎక్స్ వాళ్ళ ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే ఏజ్ రిడక్షన్, డీ ఏజింగ్. చాలా హాలీవుడ్ మూవీస్లో, అలాగే రీసెంట్గా ఇండియన్ మూవీస్లో కూడా మనం చూస్తూ ఉన్నాము. ఒక ఆర్టిస్ట్ యొక్క ఏజ్ని స్క్రీన్ మీద రిడక్షన్ చేస్తారు. లైక్ రీసెంట్గా మీరు అబ్జర్వ్ చేస్తుంటే విజయ్ దళపతి గారిది గోట్ మూవీ వచ్చింది. అందులో విజయ్ గారు ఒక టీనేజ్ క్యారెక్టర్ చేశారు. సో ఆ క్యారెక్టర్ కోసం స్క్రీన్ మీద విజయ్ దళపతి గారి యొక్క ఏజ్ ని టీనేజ్ వరకు రిడక్షన్ చేశారు. ఆ ఆర్టిస్ట్ యొక్క స్క్రీన్ ప్రెజెన్స్ ని ఆల్టర్నేట్ కూడా చేయగలరు. ఒక ఆర్టిస్ట్ యొక్క డీ ఏజింగ్ అనే ఒక టెక్నాలజీని ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసింది కూడా ఈ లోలా విఎఫ్ఎక్స్ వాళ్ళే. సో వీళ్ళు ఎలాంటి మూవీస్ కి వర్క్ చేశారు అంటే అవెంజర్స్, జురాసిక్ వరల్డ్, మమ్మీ, పైరేట్స్ ఆఫ్ ది కరేబియన్, గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ, ఎక్స్మెన్, తర్వాత మిషన్ ఇంపాసిబుల్. అండ్ అలాగే ఇంకొక ఫిల్మ్ ఉంది, నాకు చాలా ఫేవరెట్ ఫిల్మ్. ఒకప్పుడు ఒక కాలేజ్ లైఫ్లో ఉన్నప్పుడు ఈ మూవీని చాలాసార్లు చూశాను, నైట్ ఎట్ ద మ్యూజియం. సో ఇలాంటి మూవీస్ అన్నింటికీ వాళ్ళు వర్క్ చేశారు. అలాగే మన ఇండియాలోకి వచ్చేసరికి రీసెంట్గా వాళ్ళు కల్కి మూవీకి చేశారు, అలాగే ఇండియన్ 2కి చేశారు, ఇండియన్ 3కి చేశారు. అలాగే ఆల్రెడీ చెప్పాను విజయ్ దళపతి గారిది గోట్ మూవీకి కూడా వర్క్ చేశారు. సో ఇప్పుడు అల్లు అర్జున్ గారు అట్లీ గారి కాంబోలో వస్తున్న ఈ మూవీకి కూడా వీళ్ళు వర్క్ చేస్తున్నారు. నెక్స్ట్ ఈ మూవీలో ఇన్వాల్వ్ అవుతున్న ఇంకొక మెయిన్ కంపెనీ ఏంటంటే లెగసీ ఎఫెక్ట్స్. ఈ కంపెనీని 2012లో ఎస్టాబ్లిష్ చేశారు. ఈ కంపెనీ యొక్క స్పెషాలిటీ ఏంటంటే క్రియేచర్స్ డిజైన్, క్యారెక్టర్స్ ఇంప్రూవ్మెంట్స్, అలాగే ప్రోస్థెటిక్ మేకప్, రోబోట్స్, యానిమేట్రానిక్స్. క్రియేచర్స్ అండ్ క్యారెక్టర్స్ డిజైన్ ఫర్ ఎగ్జాంపుల్ మనం చాలా హాలీవుడ్ మూవీస్ లో చూస్తూ ఉంటాము, లైక్ షేప్ ఆఫ్ ద వాటర్, అవెంజర్స్, ఎక్స్మెన్. ఇలాంటి టైప్ ఆఫ్ హాలీవుడ్ మూవీస్ లో చాలా ఒక డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉంటాయి. సో ఆ క్రియేచర్స్ ని, ఆ క్యారెక్టర్స్ ని కూడా వీళ్ళు డెవలప్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ ప్రోస్థెటిక్ మేకప్, దాని గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు, చాలా సినిమాల్లో ఇంతకు ముందే మనం చూస్తున్నాము ఈ ప్రోస్థెటిక్ మేకప్ గురించి. నెక్స్ట్ వచ్చేసి యానిమేట్రానిక్స్. సో యానిమేట్రానిక్స్ అంటే మనం మూవీస్లో చూస్తూ ఉంటాము కొన్ని క్రియేచర్స్, లైక్ పప్పీస్ కానివ్వండి, డాగ్స్ కానివ్వండి, ఫిషెస్ కానివ్వండి, పిల్లులు కానివ్వండి, ఎలుకలు కానివ్వండి, లేకపోతే చిన్న ఇన్సెక్ట్స్ కానివ్వండి. సో వీటన్నింటినీ కూడా ప్రాక్టికల్గా వాళ్ళు క్రియేట్ చేస్తారనమాట. అంటే వాటి మూమెంట్స్ ఎలా ఉంటాయి, వాటి అబ్జర్వేషన్స్ ఎలా ఉంటాయి, వాటి ఐస్ మూమెంట్స్ ఎలా ఉంటాయి, వాటికి దెబ్బ తగిలితే వాటికి హ్యాపీనెస్ వస్తే ఎలా బిహేవ్ చేస్తాయి, ఫర్ ఎగ్జాంపుల్ అవి మాట్లాడుతుంటే వాటి ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉంటాయి, వీటన్నింటినీ కూడా వాళ్ళు ప్రాక్టికల్గా మెకానిక్స్, అలాగే ఎలక్ట్రానిక్స్ వీటన్నింటినీ వాడి ప్రోగ్రామ్ చేసి యాజ్ ఇట్ ఈస్గా ఆ క్రీచర్స్ అనేవి ఎలాగా ఒక న్యాచురల్గా మూమెంట్స్ ఉంటాయో వాటిల్లో అలాంటి మూమెంట్సే వాళ్ళు
క్రియేట్ చేస్తారనమాట. వీళ్ళ యొక్క నోటబుల్ వర్క్స్ గురించి మాట్లాడుకోవాలనుకుంటే అవతార్ సినిమా ఉంది, ఎక్స్మెన్ సినిమా ఉంది, ఎవెంజర్స్ సినిమా ఉంది, ఐరన్ మ్యాన్ సినిమా ఉంది, టెర్మినేటర్ సినిమా ఉంది. మన ఇండియన్ మూవీస్ లో వీళ్ళ యొక్క నోటబుల్ వర్క్ గురించి మాట్లాడుకోవాలనుకుంటే రోబో అండ్ రోబో 2.0 ఈ మూవీస్ కి వీళ్ళు వర్క్ చేశారు. నెక్స్ట్ ఈ మూవీలో ఇన్వాల్వ్ అవుతున్న ఇంకొక కంపెనీ స్పెక్ట్రల్ మోషన్. ఈ స్పెక్ట్రల్ మోషన్ కంపెనీ యొక్క స్పెషాలిటీ కూడా ఒక సినిమాటిక్ క్రియేచర్స్ ని డెవలప్ చేయడం. లైక్ ఆల్రెడీ ముందే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, లైక్ యానిమల్స్, ఏలియన్స్, స్పెషల్ క్రియేచర్స్, మెషిన్స్, రోబోట్స్. ఇవి మాత్రమే కాదు, ఒక స్పెషల్ ప్రోస్థెటిక్ మేకప్స్ తో వీళ్ళు చాలా క్యారెక్టర్స్ ని డిజైన్ చేశారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు మూవీస్ చెప్తే అర్థమవుతుంది. హెల్ బాయ్ మూవీ, అందులో ఉన్న ఒక మెయిన్ హీరో క్యారెక్టర్, అలాగే ఆ మూవీలో ఉన్న ఇంకొక ఫిష్ మ్యాన్ క్యారెక్టర్. నెక్స్ట్ పెసిఫిక్ రిమ్, ఈ సినిమా చాలా పాపులర్ మూవీ, మీరు అందరూ చూసే ఉంటారు. ఆ సినిమాలో ఉన్న రోబోట్స్ కానివ్వండి, ఆ తర్వాత బర్డ్మెన్ మూవీ కానివ్వండి, అలాగే టుమారో వార్ ఆ మూవీలో ఉన్న ఏలియన్స్ క్యారెక్టర్స్ కానివ్వండి. నెక్స్ట్ ఎక్స్మెన్ ఫస్ట్ క్లాస్, అలాగే ఫెంటాస్టిక్ 4 ఈ మూవీస్ అన్నింటిలో ఉన్న స్పెషల్ క్యారెక్టర్స్ అన్నింటినీ కూడా వీళ్ళు డిజైన్ చేశారు. నెక్స్ట్ ఫ్రాక్చర్డ్ ఎఫెక్ట్స్, ఇది చాలా ఇంపార్టెంట్ థింగ్, మీరు అబ్జర్వ్ చేయండి. దీని గురించి మీరు తెలుసుకున్న తర్వాత ఈ సినిమాలో స్టోరీ ఎలా ఉండబోతుంది, ఈ సినిమాకి సంబంధించిన ఒక హింట్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో ఈ ఫ్రాక్చర్డ్ ఎఫెక్ట్స్ అనే కంపెనీ 2010 లో ఎస్టాబ్లిష్ చేశారు. వీళ్ళ యొక్క స్పెషాలిటీ ఏంటంటే స్పెషల్ మేకప్ ఎఫెక్ట్స్ స్టూడియో. హాలీవుడ్ మూవీస్ లో మనం చూసే ఒక స్పెషల్ క్యారెక్టర్స్ ని డిజైన్ చేస్తారు. అలాగే చాలా మూవీస్ లో మనం అబ్జర్వ్ చేసే ఉంటాము, హాఫ్ హ్యూమన్స్ హాఫ్ యానిమల్స్ కలిసి ఉన్న క్యారెక్టర్స్ ఉంటాయి. అంటే బాడీ మొత్తం హ్యూమన్ బాడీ లా ఉంటుంది, ఫేస్ వచ్చేసరికి ఒక యానిమల్స్ ని రిప్రజెంట్ చేసే ఫేస్ ఉంటుంది, అలాగే ఏలియన్స్ ఫేస్ ఉంటుంది, అలాగే మాన్స్టర్స్ ఫేస్ ఉంటుంది, అలాగే ఈవిల్ స్పిరిట్స్ ఒక బాడీలోకి వస్తే ఆ ఫేసెస్ ఎలా ఉంటాయి, ఇలాంటి క్యారెక్టర్స్ ని వాళ్ళు డిజైన్ చేస్తారు. అలాగే మనం కొన్ని మూవీస్ లో కొన్ని యాక్సిడెంట్స్ అయినప్పుడు ఫేస్ కి కొన్ని డ్యామేజెస్ అవుతాయి, అలాగే బాడీకి కొన్ని డ్యామేజెస్ అవుతాయి, అలాగే పోస్ట్ మార్టం సీన్స్ ఉంటాయి, అక్కడ ఒక హ్యూమన్ బాడీని క్రియేట్ చేయాల్సి వస్తుంది. సో ఇలాంటి ఫేస్ ఆల్టర్నేషన్స్, బాడీ ఆల్టర్నేషన్స్ అన్నీ కూడా వీళ్ళు చేస్తూ ఉంటారు. వీళ్ళు ఎలాంటి మూవీస్కి వర్క్ చేశారంటే ఆక్వామ్యాన్, 300, స్ట్రేంజర్ థింగ్స్, కంజూరింగ్ సిరీస్, కంజూరింగ్ 1, కంజూరింగ్ 2. సో ఇలాంటి మూవీస్ అన్నింటికి కూడా వీళ్ళు వర్క్ చేశారు. డీఏజింగ్ కూడా చేస్తారు. అండ్ అలాగే నెక్స్ట్ వీళ్ళ స్పెషలైజేషన్ ఏంటంటే ఫేస్ ఆల్టర్నేషన్ అండ్ లైక్లీహుడ్ క్యారెక్టర్స్ ని క్రియేట్ చేయడం. ఇదే ఇక్కడ మీరు మెయిన్ గా అబ్జర్వ్ చేయాల్సింది. సో లైక్లీహుడ్ క్యారెక్టర్స్ అంటే డ్యూయల్ రోల్స్ అనమాట. సో మనందరికీ తెలుసు అట్లీ గారికి ఒక అబ్సెషన్ ఉంది డ్యూయల్ రోల్స్. ఆయన మూవీస్ లో చాలా వరకు డ్యూయల్ రోల్స్, ట్రిపుల్ రోల్స్ ఉంటాయి. సో ఖచ్చితంగా మాక్సిమం నా ప్రెడిక్షన్ ప్రకారం అయితే ఈ సినిమాలో కూడా అల్లు అర్జున్ గారు డ్యూయల్ రోల్ చేయబోతున్నారు. సో ఆ రెండు క్యారెక్టర్స్ లో కూడా ఖచ్చితంగా వేరియేషన్స్ అయితే ఉంటాయి. నెక్స్ట్ ఈ మూవీలో ఇన్వాల్వ్ అవుతున్న ఇంకొక పెద్ద స్టూడియో ఏంటంటే ILM టెక్నాలజీస్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్, ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో వీళ్ళ యొక్క స్పెషాలిటీ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ సెటప్. ఫర్ ఎగ్జాంపుల్ మన మూవీస్ లోనే ఒక ఓల్డెన్ మూవీస్ లో మీరు అబ్జర్వ్ చేస్తుంటే ఒక హీరో క్యారెక్టర్ ఒక కార్ డ్రైవ్ చేస్తున్నాడు అనుకోండి, బ్యాక్గ్రౌండ్ లో అలాగే సైడ్ నుంచి రోడ్డు మూవ్మెంట్స్, అలాగే చెట్లు మూవ్ అవడం, ఇలాంటివన్నీ కూడా ఒక స్క్రీన్ పెట్టి ప్లే చేస్తూ ఉండేవాళ్ళు. సో అదే టెక్నిక్ ని ఇప్పటికి కూడా వాడుతున్నారనమాట. ఒక LED స్క్రీన్స్ వాడి ఆ టెక్నిక్ ని ఒక అడ్వాన్స్ లెవెల్ కి తీసుకెళ్తుంది. ఇంకా పర్ఫెక్ట్ గా చెప్పాలంటే ఒక బ్యాక్గ్రౌండ్ ఎన్విరాన్మెంట్స్ ని క్రియేట్ చేయడంలో ఒక నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తారు. సింపుల్ గా మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు చాలా మూవీస్ లో చూసింటారు, ఒక హాలీవుడ్ మూవీస్ లో అంటే ఒక క్యారెక్టర్ ఒక కాఫీ షాప్ లో కాఫీ తాగుతూ ఉంటుంది. విత్ ఇన్ సెకండ్ లో నెక్స్ట్ ట్రాన్సాక్షన్ లోనే ఆ క్యారెక్టర్ అక్కడే ఉంటుంది, కానీ బ్యాక్గ్రౌండ్ మాత్రం ఒక ఎయిర్పోర్ట్ లాగా చేంజ్ అయిపోతుంది, లేకపోతే ఒక పార్టీ పబ్ లాగా చేంజ్ అయిపోతుంది, లేదంటే బ్యాక్గ్రౌండ్ ఒక నేచర్ లాగా చేంజ్ అయిపోతుంది. సో ఇలాంటి బ్యాక్గ్రౌండ్ చేంజెస్ మనం చేయాలంటే సేమ్ అదే లొకేషన్ కి వెళ్ళి మళ్ళీ మనం షూట్ చేయడం అంటే అది చాలా కాంప్లెక్స్ ప్రాసెస్. సో అలాంటి వాటిని మినిమైజ్ చేయడానికి వీళ్ళు బ్యాక్గ్రౌండ్ లో LED స్క్రీన్స్ అనేది అరేంజ్ చేసి క్రియేట్ చేస్తారనమాట. సో ఆ బ్యాక్గ్రౌండ్ సెటప్ అనేది ఎలా ఉంటుందంటే మీకు కొన్ని మూవీస్ ఎగ్జాంపుల్ గా చెప్తాను. సో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. స్టార్ వార్స్, మిషన్ ఇంపాసిబుల్, నెక్స్ట్ మార్వెల్ నుంచి రాబోతున్న థండర్ బోల్ట్స్, గ్లాడియేటర్ 2, డెడ్ పూల్ అండ్ వాల్వరిన్, ఇలాంటి మూవీస్ అన్నింటిలో కూడా మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు ఒక డిఫరెంట్ వరల్డ్స్ ని, అంటే అవుట్ ఆఫ్ ద యూనివర్స్, అవుట్ ఆఫ్ ద వరల్డ్ లో ఆ లొకేషన్స్ ఎలా ఉంటాయి అనేది వీళ్ళు క్రియేట్ చేస్తారనమాట. సింపుల్ గా చెప్పాలంటే ఒక స్టేజ్ సెటప్. అలాగే మీరు అనుకోవచ్చు LED స్క్రీన్స్ పెట్టేసి షూట్ చేయడమే కదా, అదేం పెద్ద కష్టం కాదు కదా అనుకోవచ్చు. కానీ ఒక LED స్క్రీన్స్ నుంచి వచ్చే లైట్ ని, అలాగే కెమెరా కోసం వాడే లైట్స్ ని మ్యాచ్ చేయడం అంటే అది చాలా సింపుల్ విషయం కాదు, చాలా కాంప్లెక్స్ ప్రాసెస్ అది. దట్టు ఒక మూమెంట్స్ లో ఉన్నప్పుడు లైట్ ని పర్ఫెక్ట్ గా క్యాప్చర్ చేయడం అంటే అది మామూలు విషయం కాదు. సో ఇలాంటి వర్క్ వీళ్ళు చాలా పర్ఫెక్ట్ గా హ్యాండిల్ చేస్తారు. నెక్స్ట్ ఈ మూవీలో ఇన్వాల్వ్ అవుతున్న ఇంకొక ఇంట్రెస్టింగ్ కంపెనీ ఐరన్ హెడ్ స్టూడియో. ఇది చాలా ఇంపార్టెంట్, ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి. వీళ్ళ స్పెషలైజేషన్ ఏంటంటే స్పెషల్ కాస్ట్యూమ్స్ అండ్ స్పెషల్ సూట్స్. మనం చాలా హాలీవుడ్ మూవీస్ లో చూస్తూ ఉంటాము, ఒక సూపర్ మ్యాన్ ఉంటాడు, కానీ ఆ సూపర్ మ్యాన్ ని ఈజీగా ఐడెంటిఫై చేయాలంటే వాళ్ళు వేసుకునే సూపర్ హీరో సూట్ చాలా ఇంపార్టెంట్. ఆ కాస్ట్యూము, ఆ సూట్ ని బట్టే మనం వాళ్ళని గుర్తుపెట్టుకుంటాము.
ఫర్ ఎగ్జాంపుల్ స్పైడర్ మ్యాన్ కానివ్వండి, కెప్టెన్ అమెరికా కానివ్వండి, ఐరన్ మ్యాన్ కానివ్వండి, అవెంజర్స్ కానివ్వండి, ఎక్స్ మెన్ కానివ్వండి, ట్రాన్స్ఫార్మర్స్ కానివ్వండి. సో ఇవే కాదు, ఇలాంటి ఎన్నో హాలీవుడ్ మూవీస్ లో సూపర్ హీరోస్ కి సూపర్ హీరో కాస్ట్యూమ్స్ ని డిజైన్ చేశారు వీళ్ళు. ఈ పాయింట్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, నెక్స్ట్ మాట్లాడుకుందాము. సో అది గైస్, ఈ అల్లు అర్జున్ గారు అట్లీ గారి మూవీ అనౌన్స్మెంట్ వీడియోలో మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేస్తుంటే ఇన్ని స్టూడియోస్, ఇన్ని కంపెనీస్, హాలీవుడ్ కి సంబంధించిన మేజర్ కంపెనీస్ ఈ మూవీలో ఇన్వాల్వ్ అవబోతున్నాయి. సో వీటన్నింటి యొక్క స్పెషలైజేషన్ ఒక్కొక్కటిగా చూసాం కదా. సో దీన్ని బట్టి అబ్జర్వ్ చేస్తే ఈ మూవీ అనేది ఒక సైన్స్ ఫిక్షన్ మూవీ అవ్వబోతుంది అని మనకు అర్థమవుతుంది. అలాగే ఈ మూవీలో చాలా డిఫరెంట్ క్రియేచర్స్ ని, క్యారెక్టర్స్ ని మనం చూడబోతున్నాము. అంతేకాదు ఇది అవుట్ ఆఫ్ ద వరల్డ్, అవుట్ ఆఫ్ ద యూనివర్స్ కూడా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ అలాగే ఆల్రెడీ చెప్పాను, అట్లీ గారికి ఒక అబ్సెషన్ ఉందని, డ్యూయల్ రోల్. సో ఈ సినిమాలో కూడా అల్లు అర్జున్ గారిది డ్యూయల్ రోల్ ఉంటుంది. మేబీ ట్రిపుల్ రోల్ ఉన్నా కానీ మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అండ్ అలాగే ఆల్రెడీ చెప్పాను, ఈ మూవీలో హాలీవుడ్ కి సంబంధించిన సూపర్ హీరో క్యారెక్టర్స్ యొక్క కాస్ట్యూమ్స్ డిజైన్ చేసిన కంపెనీ కూడా ఇన్వాల్వ్ అయ్యిందని. సో మాక్సిమం ఈ సినిమాలో అల్లు అర్జున్ గారు ప్లే చేయబోయే క్యారెక్టర్ ఒక సూపర్ హీరో క్యారెక్టర్ అయి ఉండొచ్చు. సో మన దగ్గర కూడా ఇంకొక సూపర్ హీరో క్యారెక్టర్, అలాగే ఒక సూపర్ హీరో కాస్ట్యూమ్ రాబోతుంది. అలాగే అల్లు అర్జున్ గారి క్యారెక్టర్ కి సంబంధించిన ఆన్ స్క్రీన్ ప్రెజెన్స్ లో చాలా ఆల్టర్నేషన్స్ ఉంటాయి అని అనుకుంటున్నాను. అండ్ ఫైనల్లీ ఈ వీడియో కంప్లీట్ చేసే ముందు అల్లు అర్జున్ గారి గురించి స్పెషల్ గా మాట్లాడుకోవాలి. మన తెలుగు ఇండస్ట్రీలోనే కాదు, మామూలుగా ఇండియాలోనే ఒక పాన్ ఇండియా మూవీస్ అనే ఒక ట్రెండ్ స్టార్ట్ అవ్వక ముందే అల్లు అర్జున్ గారికి అదర్ స్టేట్స్ లో కూడా ఒక మంచి ఫాలోయింగ్ ఉండేది. ఆ ఫ్యాన్ ఫాలోయింగ్ ని, ఆ క్రేజ్ ని ఆయన చాలా ప్రాపర్ గా బిల్డ్ చేసుకుంటూ వచ్చారు. ఆ ఫ్యాన్ ఫాలోయింగ్ అనేది పుష్ప సినిమాతో ఒక రేంజ్ కి వెళ్ళిపోయింది. అండ్ అలాగే ఇక్కడ అల్లు అర్జున్ గారి గురించి మాట్లాడుకోవాలంటే, నేనింతే సినిమాలో ఒక సాంగ్ ఉంటుంది. ఆ సాంగ్ లో ఒక లైన్ ఉంటుంది, ఇప్పటి వరకు మన లైఫ్ ఎలా ఉన్నా మనం చేసిన చిన్న పొరపాట్లు కానివ్వండి, చిన్న తప్పులు కానివ్వండి, ఒక సక్సెస్ తో సర్దేయచ్చు అని ఒక లైన్ ఉంటుంది. మధ్యలో పుష్ప 2 మూవీ రిలీజ్ అయినప్పుడు ఒక కాంట్రవర్సీలో అల్లు అర్జున్ గారు ఉన్నారు. సో వాటన్నింటినీ కూడా ఓవర్కమ్ చేసి అల్లు అర్జున్ గారు మళ్ళీ ఒక పాజిటివ్ వైబ్ ని అయితే తీసుకొచ్చారు. సో ఇది ఇలాగే కంటిన్యూ అవ్వాలి. అలాగే అల్లు అర్జున్ గారు అట్లీ గారి కాంబినేషన్ లో రాబోతున్న ఈ మూవీ మంచి హిట్ అవ్వాలి అని కోరుకుంటున్నాను. సో అది గైస్ ఇవాళ మన వీడియో. ఈ మూవీలో ఏమేమి స్టూడియోస్, ఎలాంటి స్టూడియోస్ ఇన్వాల్వ్ అవుతున్నాయి, వాటి స్పెషలైజేషన్స్ అనేది అన్ని డిస్కస్ చేసాము. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ అభిప్రాయాలు ఏంటో కామెంట్ చేయండి. ఫస్ట్ లో చెప్పాను కదా, నచ్చితే మెచ్చుకుందాం, అందరితో పంచుకుందాం. సో ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ టు ఓపెన్ చేస్తే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం అసలు మర్చిపోద్దు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, సీ యు ఆల్ లేటర్, బాయ్.